కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీలో గల డీకే అరుణ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, జిల్లా అభివృద్ధి కోసం ఎవరు కృషి చేసిందో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ ఆమె సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ పార్టీ ఇడవాల్సి వచ్చిందో కొందరికి తెలుసని, కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు, అందుకే గౌరవం ఇచ్చే బీజేపీలోకి వచ్చానని, గౌరవం లేని దగ్గర ఎలా ఉంటారని ఆమె ప్రశ్నించారు. దేశంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని డీకే అరుణ, ఎవ్వరికీ భయపడొద్దని డీకే అరుణ కుటుంబ సభ్యులు ఎవరికి లొంగరని, ఎవరికి భయపడరనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలని ఆమె హెచ్చరించారు. అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేదే లేదని డీకే అరుణ హెచ్చరించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో తప్పకుండా డీకే అరుణమ్మనే గెలిచి తీరుతుందని, బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహబూబ్ నగర్ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి మరోసారి జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తారని డీకే అరుణ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండయ్య, బీజేపీ నేతలు యాదయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మేము అధికారంలోకి వస్తాం, మేము చేస్తాం, గెలిపియండి పార్లమెంట్ అభ్యర్థిని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కదా దేశంలో. కేంద్రంలో మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు కదా మీకు. ఎక్కడైతే మీరు పోస్టర్లు పెద్ద హోర్డింగ్స్ వేసుకుంటూ మొన్ననే చూపించిన ఆ హోర్డింగ్ల మీద మీరు రాహుల్ గాంధీ గారి ఫోటోలో పెట్టుకోలేదు. ఈరోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎదురైనటువంటి మాటలు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు అయినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్ అనే గెలిపించాలనేటటువంటి యొక్క ఆలోచన ఈరోజు ప్రజల్లో పూర్తిగా ప్రతి ఒక్కరికి పాకిపోయింది. తెలంగాణలో ఖజానా ఖాళీ అయింది. మీరు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు ఏమీ నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు. మీ 6 గ్యారెంటీలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని గెలిపియాలి అన్నప్పుడే మీరు 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్ని మోసం చేసినే స్పష్టమైపోయింది. ఇంకెంతకాలం ఇట్లా అబద్ధాలని మోసం చేస్తారు? కొడంగల్ ప్రజలని ఒకటే కోరుతా ఉన్నా, పాలమూరు జిల్లా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా, డీకే అరుణమ్మని ప్రజలకు అహర్నిశలు ఈ ప్రాంతం యొక్క రైతాంగాల కోసం, ప్రజల కోసం మంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పిలిచింది, రాజశేఖర రెడ్డి గారు పిలిచింది. ఈరోజు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి నాటి కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక లీడర్లను గుర్తించిండు. ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నవాడని తన వైపు తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతానికి రమ్మంటే పార్టీలోకి పోయినాం. డీకే అరుణమ్మ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గెలిచిన విషయం మర్చిపోవద్దండి. డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం చేసిన విషయాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో. ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం మనకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాల మేరకు వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాదు. కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమి చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో
ఓడిపోయిన తర్వాత ప్రజల ముఖమే చూడలే. మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే తీసుకుపోయి పరిచయం చేస్తా ఉన్నారు. ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరు తెలుసని, ఎవరు గుర్తుపడతారని, ఏం చేసిండని ఓటేయాలి చెప్పండి. ఇంకా నేను కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా అనాల్సి వస్తుంది. చాలా ఇంకా ముందర ఉంది ముసళ్ళ పండుగ. అరుణమ్మని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎన్ని రకాల ప్రజల లోపల ఉన్నటువంటి నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాల మీరు కుట్రలు కుతంత్రాలు చేసిండ్రో ఒక్కొక్కటి ఇంకా చాలా రోజుల నుంచి ఎలక్షన్ చెప్తా, ఒక్కొక్కటి చెప్తా. అంతేగాని మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు. పార్టీ ఎక్కడ ఉన్నా ప్రజల కోసం పనిచేసింది, జిల్లా కోసం, జిల్లా యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది, రైతుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది. మీరు చెప్పినట్టు పదవులు తీసుకొని ఇంట్లో అని ఏదో కలుగుతారు, ఏమో మాట్లాడి పదవులు తీసుకొని కుటుంబానికి లాభమైంది. ఏం లాభమైంది చెప్పా? మా కుటుంబానికి అయినా లాభం చెప్పు. ఏం లాభం చెప్పు రాదు. మా కుటుంబం ఏం లాభపడిందో, మేమేమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా, లేకుంటే ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా? ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకుపోయింది చాలా మందిని. ఆ ప్యాకేజ్ ఇస్తాం రాండి, ఈ ప్యాకేజ్ ఇస్తాం రాండి, ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రాండి. అరుణమ్మ కానీ భరత్ సింహారెడ్డి కానీ ఏ పార్టీలకు, ఏ కాంట్రాక్ట్లకు కానీ, ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం. గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాపారాలు, మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే, వదిలేసుకున్నాం కానీ భయపడలే. ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే. రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా, అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా, అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు. గుర్తుపెట్టుకో, ఒకసారి రాసి చేసుకో. మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండ్రు? టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే. ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దొక్కుతున్న చోటికి పోయినా, కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో డీకరణమో పోలే. మీరందరూ సోరి తప్పి మాట్లాడితే మర్యాద ఉండదు. గుర్తుపెట్టుకున్నాడు. ఏది పడుతుంది మాట్లాడము, నా ఏం వ్యాపారం ఏం చేస్తుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపి, ఒక్కటి చూపి. ఏది పడుతుంది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఈ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. రేపు ఖచ్చితంగా డీకే అరుణమ్మ ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పంపుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తామంటున్నారు. ఖచ్చితంగా